బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి బిజినెస్ ఐడియాస్, మనం ఇప్పటివరకు చాలా బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఉమెన్స్ ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే మహిళలు చేసే చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ కోసం మీ ముందుకు వచ్చేసాను ఈరోజు. మరి మనతో పాటు అశ్విని ఉన్నారు, మనతో మాట్లాడదామా? మరి ఇంట్లో ఉండి చిన్న చిన్న తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ ఐడియాస్ ఏంటో ఒక టక్క రెండు బిజినెస్ ఐడియాస్ మేడంతో మాట్లాడదాం. హాయ్ నమస్తే అశ్విని. హాయ్ అండి, నా పేరు అశ్విని. థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండి. అశ్విని, ఇప్పుడు బయటకు వెళ్ళి జాబ్ చేసే లేడీస్ ఉన్నారు చాలా మంది. ఇంట్లో ఉన్న లేడీస్ కి కూడా వాళ్ళకు కూడా ఏదో జాబ్ చేయాలన్న చాలా థాట్స్ ఉంటాయి. బట్ వాళ్ళు బయటకు వెళ్ళి షై ఫీలింగ్ ఉంటుంది. బస్ మనీ పెట్టాలేమో, ఇంత పెట్టాలి, లక్షలు పెట్టాలేమో బిజినెస్ చేయాలంటే అన్న థాట్స్ తో ఉంటారు. బట్ వాళ్ళకి తెలియదు బేసిక్ గా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా బిజినెస్ చేయొచ్చు అని. సో అలాంటి మా వ్యూవర్స్ కి ఈరోజు మీరేం చెప్తున్నారు? అంటే ప్రతి ఒక్కరు చెయ్యొచ్చు, ఏంటి పని ప్రతి ఒక్కరు చేయొచ్చు. కానీ ఏంటంటే వాళ్ళు నార్మల్గా చేసేది ఏంటంటే, నార్మల్ మనుషులు కాకుండా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అత్తయ్య ఉన్నారు, తనకి ఏంటంటే పోలియో వచ్చింది. పోలియో వచ్చినా ఇప్పుడు నార్మల్గా వాళ్ళు వర్క్ చేయగలుగుతారు కదా, వాళ్ళు కూడా వర్క్ చేయొచ్చు. ఎలా అంటే తను ఇప్పుడు మెషిన్ తెచ్చుకుంది, కుట్టికుల మెషిన్ తెచ్చుకుంది. ఫస్ట్ తను ఏం చేసేదంటే నార్మల్గా కుట్టేది బ్లౌజ్, ఎలా కుట్టాలి దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు అని. కానీ ఇప్పుడు అందరు ట్రెండ్ మగ్గం వర్క్స్ అవన్నీ వచ్చాయి కదా. సో తను ఏం చేసిందంటే తన పిల్లల ద్వారా చూపెట్టుకొని, యూట్యూబ్ ఇప్పుడు చాలా మందికి స్మార్ట్ ఫోన్ తెలియదు, ఆ స్మార్ట్ ఫోన్ వాళ్ళ పిల్లల ద్వారా చూపెట్టుకొని తను ఆ స్మార్ట్ ఫోన్ చూసి ఏది బిజినెస్ ఐడియాస్ ఎలా చేసుకోవచ్చు, పోలియోలో ఉండి కూడా ఇప్పుడు నార్మల్ వర్కింగ్ ప్రెసెంట్ ఉమెన్ ఎంత సంపాదిస్తుందో తను కూడా ఇప్పుడు అదే సంపాదిస్తుంది. అంటే తనకి ఎంత వస్తుందో మనకి తెలియదు, కానీ ఆ పోలియో ద్వారా కూడా నేను కూడా కష్టపడచ్చు ఆ మెషిన్ ద్వారా. అంటే ఇప్పుడు నార్మల్ గా గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది కదా, ఆ లోన్స్ ద్వారా కూడా తను పెట్టుకొని మెషిన్ తెచ్చుకొని ఆ ఐడియా బిల్డప్ చేసుకొని ఆ కాళ్ళతో కూడా తను ఇంట్లో ఇంకా హౌస్ వైఫ్ వర్క్స్ చేసుకుంటూ తను ఇంకా ఈ కుట్లు అల్లికలు అవన్నీ కాకుండా ఇంకేం చేస్తుంది, ఆ మగ్గం వర్క్ ఎలా ఉంది డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్ యూట్యూబ్ లో చూసి వాళ్ళ పాపల ద్వారా వాళ్ళ బాబు చూసుకొని ఎలా ఏం చేయాలి. అది కాకుండా ఇప్పుడు కొంతమంది చాలా ఫ్యాషన్ స్టార్ట్ అయింది. ఎలా ఇప్పుడు నార్మల్ మగ్గం వర్క్ కాకుండా పఫ్ అని, రాంగ్ అని, నెక్ అని డిఫరెంట్. తను అప్పుడు ఏం చేసేవాళ్ళు నార్మల్ ప్లేన్ లో కుట్టేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పఫ్ అని. అది కూడా తను నేర్చుకొని ఆ యూట్యూబ్ ద్వారా ఏం చేస్తున్నారు అన్నట్టు కూడా తను షీస్ గివింగ్ వన్ మోర్ ఐడియా. అంటే ఇలా కూడా మనం సంపాదించవచ్చు. సో కంపారిజన్ టు ఎంప్లాయ్ చేసుకునే కాకుండా షీస్ వర్కింగ్, అంటే మనకు కూడా ఇంట్లో ఇంట్లో మా అత్తయ్య అంటే పిన్ని వాళ్ళ మా అత్తయ్య వాళ్ళ తనకి ఇప్పుడు 45 ఉంటుంది. 45 చూస్తున్నారు కదా, 45 ఏజ్. ఇంకొకటి ఏంటంటే పోలియో. అలాంటి వ్యక్తులు కూడా ఏంటంటే తనకు మొబైల్ ఫోన్, అది ఏమైతే స్మార్ట్ ఫోన్ చూడడం రాని ఆవిడ కూడా పిల్లలతో చెప్పించుకొని ఆ డిజైన్స్ ఏంటి అవన్నీ తెలుసుకొని కూడా ఎంబ్రాయిడరింగ్ చేయడం కానీ, ఆ మెషిన్ వర్క్ చేయడం కానీ, కంపేర్ టు ఎంప్లాయ్ చేసే ఉమెన్ సంపాదించేంత సంపాదిస్తున్నారు కూడా అశ్విని చెప్తున్నారు. మరి అశ్విని ఒక విషయం చెప్పండి, చాలా మంది మరి చిన్న చిన్న బిజినెస్ చేస్తూ ఉంటారు, మరి ఏదైనా ఒక మంచి బిజినెస్ ఐడియా? చిన్న బిజినెస్ అంటే నార్మల్ గా వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అందరికి నార్మల్ గా రోడ్ సైడ్ టిఫిన్స్ చాలా అలవాటైంది. ఫుడ్ బిజినెస్ ఇస్ బెటర్ దన్, అంటే ఇంట్లో నుంచే వాళ్ళు చేసి పంపించవచ్చు. నార్మల్ గా ఆటో పర్సన్స్ కి తీసుకొని వాళ్ళు మాతో కోఆర్డినేట్ చేయండి. ఇప్పుడు హస్బెండ్ కి చెప్తే అంటే వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ సో మచ్ వర్క్, కమ్యూనికేషన్ ఉంటుంది. నార్మల్ గా ఆటో మాట్లాడుకొని, చిన్న వ్యాన్ మాట్లాడుకొని, కానీ ఇంట్లోనే వంట చేసి వాళ్ళకి ఏదైతే ఉందో చిన్న హోటల్స్ కానీ, ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు ఒక కాలేజే ఉంటుంది, వాళ్ళతో టైఅప్ అయ్యి ఒక బిజినెస్ చేసుకొని ఇంట్లో నుంచి వంట చేసి, మరీ అంత కాకుండా వెరైటీస్. ఇప్పుడు బయట వాళ్ళు 80 రూపీస్ ఇస్తే వీళ్ళు 60 రూపీస్ ఇవ్వచ్చు. దే విల్ నాట్ ఎర్న్ అప్ టు 30 కాకుండా ఫస్ట్ 5000 అలా మెల్లగా చిన్న ఆఫీసెస్ కనుక్కొని ఆ ఆఫీసెస్ నుంచి ఇంకొక ఆఫీసెస్ మార్కెటింగ్ ఇక వాళ్ళ చేసే దాన్ని బట్టి 60 రూపీస్ పెట్టుకోండి అని చెప్తున్నాను. అంటే ఎంత బడ్జెట్ పెట్టొచ్చు అంటారు? అంటే బడ్జెట్ ఫస్ట్ మనం అంటే నార్మల్ గా అంటే బడ్జెట్ అంటే అమౌంట్ ఎంత పెట్టుకోవచ్చు? అమౌంట్ మీరు 30,000 వరకు పెట్టుకోవచ్చు. 30,000 అంటే 30,000 పెట్టుకుని ఒక ప్లేట్ మీరు ఒక 15 మెంబర్స్ కి సర్వ్ చేయొచ్చు. 15 మెంబర్స్ కి కన్ఫర్మ్. ఎంత మిగులుతుందంట? 30,000 పెడితే మనకి మంత్లీ మాక్సిమం 10 to 12,000 వస్తుంది పక్కా, అన్ని ఖర్చులు. సో అశ్విని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో 30,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, 60 రూపీస్ ప్లేట్. మన సేవింగ్ ని బట్టి ఇప్పుడు కొంతమంది డెలీట్ మంచి కర్నూలు రైస్ బియ్యం, ఆ కర్నూలు బదులు కొంచెం లో కాస్ట్ ఆయిల్, అంటే కొంచెం మరీ అంత ఆయిల్ ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ వీల్ సీ ద వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ స్టైల్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, టేస్టీ, దాన్ని బట్టి మెల్ల ఇంకా వాళ్ళకి కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పబ్లిసిటీ ఎలా చేసుకోవాలి అది కూడా చెప్పండి. పబ్లిసిటీ అంటే నార్మల్ గా మీ రిలేషన్స్ లోనే ఉంటారు ఆఫీసెస్. ఫస్ట్ యూ స్టార్ట్ ఫ్రమ్ యువర్ ఆఫీస్,
లేకపోతే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఫంక్షన్ కి వెళ్తారు అవును. కొంచెం ఇలా ఉందని, ఎందుకంటే బయట హౌస్ వైఫ్ బయటికి తిరగలేరు కదా, అలా చేయొచ్చు, కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో గైస్ వింటున్నారు కదా మరి అశ్విని గారు మంచి ఫుడ్ బిజినెస్ ఐడియా అయితే చెప్పారు. మరి ఫస్ట్ దేమో మెషిన్ ఐడియా, అంటే మనకి డిజైన్స్ తెలియకపోయినా కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని, ఒకవేళ మనకి స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం రాకపోయినా సరే పిల్లల ద్వారా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఉన్నా వాళ్ళతో చూపించుకొని కూడా మనం చేయొచ్చు అన్నారు. ఇంకొకటి ఏంటంటే బిజినెస్ ఐడియా, ఫుడ్ బిజినెస్ గురించి చెప్పారు, చాలా బాగుంది. 30,000 పెడితే మంత్లీ మనకి 12,000 13,000 ఫస్ట్ మీకు ప్రాఫిట్ ఫస్ట్ డే రాకున్నా ఫ్రమ్ నెక్స్ట్ మంత్ అట్లీస్ట్ యూ స్టార్ట్ సేవింగ్ 12, 10, 8 స్టార్ట్ ఫ్రమ్ లో థింకింగ్ 5,000 ఫస్ట్ పెట్టుకోమనండి కదా. అశ్విని ఫైనల్ ఒక విషయం చెప్పండి, చాలా మంది లేడీస్ కి ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇది మనం చూస్తున్న వాళ్ళు కూడా అనుకుంటారు ఓహో ఇలా చేయొచ్చా, 30,000 పెట్టాలా అనుకుంటారు. 30,000 కూడా పెట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఫుడ్ ఫస్ట్ ఏంటంటే మీరు 30,000 ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అనుకుంటున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ లోన్స్ ఇస్తున్నారు బిజినెస్ గురించి, లోన్స్ ఇస్తున్నారు, ఇంకేంది 0 వడ్డీ అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 0% అది ఇదని అంటున్నారు, దానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా లోన్స్ కాకుండా మహిళా సంఘం నుంచి ఏదో లోన్స్ ఇస్తారు కదా, రుణ ఏదో తిరుగుతారు కదా లేడీస్, రుణ మాఫీ అలా చేసుకోమనండి. సో లోన్స్ కూడా వెళ్ళమంటున్నారు మహిళా సంఘాలకు సంబంధించినట్టు వాళ్ళ గ్రూప్స్ ఉంటాయంట, గ్రూప్స్ ఉండి వాళ్ళు ఫస్ట్ అమౌంట్ ఇస్తారు 70,000, 80, 1 lakh ఆల్సో ఇస్తున్నారు. అవును. సో అలా ఏదైనా అప్రోచ్ అయ్యి కూడా బిజినెస్ ఐడియాస్ ఇంట్లో హౌస్ వైఫ్స్ అందరూ లోన్స్ మీటింగ్స్ కి వెళ్తారు అనమాట. నేను చూస్తా కదా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ వెళ్తారు. సో ఫైనల్ ఏం చెప్తారు అశ్విని మీరు? ఏం లేదు మేడం, ఒకటే అమ్మాయి ఎంత కష్టపడితే వాళ్ళంతా పైకి ఎదుగుతారు. వీ కెన్ డామినేట్ ఫస్ట్ మెన్సా ఫైనల్లీ మెన్స్ డామినేట్ చేయాలని మాత్రం చెప్తున్నారు. అంటే మనకి ఇండిపెండెంట్ గా ఉంటే వీ కెన్ లివ్ హ్యాపీలీ. అంటే వేరే వాళ్ళకి అడగకుండా మనంటూ ఇండిపెండెంట్ ఉందనుకోండి, మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు. చెయ్యాలి అనుకుంటే 100% వీ కెన్ చేయొచ్చు, మనీ పెట్టి చేయొచ్చు, చెయ్యకుండా చేయొచ్చు. నార్మల్ గా ఉంటే అంత వాళ్ళకి అంత అది కూడా కాదు, అమౌంట్ కూడా మా వల్ల కాదు అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఆఫీసెస్ వాళ్ళు వెళ్తారు కదా, ఆఫీసెస్ కి వెళ్తే వాళ్ళ చైల్డ్ కేర్ లాగా వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని మేము చూసుకుంటాము. ఇంకా వీ కాంట్ డు దట్ ఆల్సో. కేర్ సెంటర్ ఒక 2-3 తీసుకొచ్చి కూడా పెట్టుకోవచ్చు. సో థర్డ్ బిజినెస్ ఐడియా ఇంకొకటి కూడా చెప్పేశారు, అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంకా మేము ఇన్వెస్ట్ చేయలేము, మేము లోన్ తిరగలేము, మా వల్ల కాదు. ఇప్పుడు కొంతమందికి బ్లౌజ్ వచ్చు రాలేదు, కానీ వాళ్ళకి బ్లౌజ్ కుట్టలేము మావన్నీ కాదు, ఎందుకంటే తనకు వచ్చు కాబట్టి తను చేస్తుంది అంటారు. ఇప్పుడు రేణి వాళ్ళు ఇది చూడడం అయితే అందరికి వచ్చు కదా, సో దాన్ని బట్టి కూడా వీ కెన్. థ్యాంక్ యూ అశ్విని. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.